దేవరలో ఉన్న పడవలే ఉన్నాయి, దేవరలో ఉన్న సముద్రమే ఉంది, దేవరలో ఉన్న ఆదివాసులే ఉన్నారు. వాళ్ళు 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 కూడా ఆచార్యులే ఉన్న వాళ్ళంతా. ఆచార్య టు దేవర, దేవర టు కింగ్డమ్. మరి తిరుమల వర్కౌట్ చేయలేదంటారా? ఏంటంటే ఈ సినిమాలు అనేది ప్యాన్ బేసిక్ ఉంటుందన్న. ప్యాన్ బేసిక్ అయితేనే 100 రూపాయలు పెట్టుబడితే 100 రూపాయలు వస్తాయి. ప్యాన్ బాగా ప్యాన్స్ ఉంటాయి. ఇక లాభం రావాలంటే మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా చూస్తే లాభాలు వస్తాయి. అయితే ఆయన ఫ్యాన్స్ నచ్చితేనేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. నేను సినిమా వాడిగా బాగా హెవీ ఉంది. బాగా ఇప్పుడు మనిషి అనేవాడు ప్రతి నిమిషాలకు ఒకసారి మారుతుంటాడు అన్న. మారాలి అంటే మనిషి అనేవాడు 10 నిమిషాలకు వెళ్ళి మాట్లాడు, వాడి సంతోషం వచ్చినప్పుడు నవ్వుతాడు, ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది. సినిమాలో అవన్నీ ఉండాలి. అవన్నీ ఏం లేవు. పైలట్ లాగా సినిమా ఇక్కడ ఎక్కినామంటే ఆడ తినడం అంతే. ఎక్కడ ఎక్కువ సినిమా అనేది ఇట్లా ఉండాలా, లేదు. ఇలానే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం సీరియస్ 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 మొత్తం హెవీ. ఎక్కువ యాక్షన్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్. ఇప్పుడు విజయ్ దేవరకొండ అనేవాడు ఒక లవ్ రొమాంటిక్ బాయ్, అవునా కదా? విజయ్ దేవరకొండ అనగానే లవ్ స్టోరీ గుర్తుకొస్తుంది, రొమాన్స్, హక్కులు ముగ్గురు గుర్తుకొస్తాయి, అవునా కదా? బాగా హెవీ పెట్టారు. లవ్ సాంగ్ ఒకటి ఉంది, లవ్ సాంగ్ లేదు, మ్యూజిక్ ఒప్పుకోవచ్చు, డైరెక్షన్ కూడా బాగానే ఉంది. కానీ మా సినిమా మొత్తం బాగా హెవీ ఉంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఇప్పుడు అదే అందులో ఉన్న వాళ్ళే మాస్ వాళ్ళు అన్నారు, మరి మాస్ పబ్లిక్ కనెక్ట్ అయ్యే విధంగా లేదా, అలా కదా? బాగా హెవీ నచ్చింది ఓవరాల్ సినిమా? నాకు నచ్చిందా? నాకు నచ్చింది ఏది లేదు. హీరోయిన్ కూడా నచ్చలేదా? హీరోయిన్ బాగుందన్నా, కానీ అక్కులు ముద్దులు ఏం లేవు. రొమాన్స్ ఏం లేదు. ఎవరైనా చూడొచ్చు, వాళ్ళ ఇష్టం అన్నా. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరి సినిమా పోని చెప్పను, వద్దని చెప్పను, వాళ్ళ ఇష్టం చూస్తారు, లేకపోతే లేదు. సెంటిమెంట్ మనమే ఉండి వాళ్ళు వద్దనడానికి చూడమంటానికి వాళ్ళ ఇష్టం చూస్తారు, లేకపోతే లేదు. మనం ఎందుకు వద్దంటాం, మనం ఎందుకు చూడమంటాం అన్న. సినిమాకి నచ్చినా 500 పక్కబడ్డాయి, నచ్చకపోయినా 500 పక్కబడ్డాయి. నేను ప్రతి సినిమా చూస్తా, ఎవరి సినిమా అయినా చూస్తా.